సురేష్ వాడు ఫోన్ చేస్తాను కదా. హాయ్ అంకిత. హాయ్ సురేష్, నువ్వు వచ్చే విషయం అయితే బావకు తెలియదు కదా. అన్వేషణకి ఏం తెలియదు కానీ నీకేమైంది అంకిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్తా కానీ సురేష్, నీకు చెప్పే విషయము మా బావకు కానీ మా నాన్నకి ఎట్టి పరిస్థితులు తెలియదు. నేను ఎవరికి చెప్పాను అంకిత, ముందు ఏడు పాపు ఏమైందో చెప్పు. ఆ సంతోష్ ఉన్నాడుగా సురేష్, సంతోష్ కోసం నేను మా బావని బాధ పెట్టిన. నాన్న చెప్పిన మాటలు లేదు. వీళ్ళందరినీ కాదని నేను సంతోష్ని ట్రూగా లవ్ చేస్తే సంతోష్ నన్ను మోసం చేసిండు సురేష్. నేను ముందు నుంచే చెప్తానా అంకిత, వాడు మంచోడు కాదా? నేను నా మాట విన్నావా? వాడు ఏం మోసం చేసి నువ్వు చెప్పు. నా ఫొటోస్ని మార్పింగ్ చేసిండు సురేష్. నేను అర్థం కలవకపోతే ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాస్లో పెడతా అని చెప్పి నన్ను భయపెట్టిస్తున్నాడు. అమ్మా నా కొడుకు, వాడు ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడా నా కొడుకు. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు సురేష్. నువ్వేం బాధపడక అంకిత, ముందు ఏడు పాపు, ఆ సంతకం సంగతి చెప్తాం మేము. ఇక ఒకవేళ వాడు సోషల్ మీడియాలో ఫొటోస్ అన్ని పెట్టి వైరల్ చేస్తే ఎట్లా? వాడు ఎక్కడ పెట్టినా ఫొటోస్ డిలీట్ చేసే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండవు, ఏం బాధపడకు. అరే సంతుగా, నీకెంత ధైర్యం ఉంటే మరదల ఫోటోలు మాఫింగ్ ఎత్తావురా? నీ సంగతి చెప్తాను ఇక. అరే మామ, రేపు వాళ్ళ నాన్న నాటిస్తాడట, ఇంట్లో కొద్దిగా ఉంటుంది కదా, పోవాలారా? ఆగరాదు మామ, పొలను ముసమాన ఎత్తలేవు. అది మంచిగా చెప్తే అర్థం చేసుకుంటలేదు మామ. డైరెక్ట్ దాని ఇంటికి పోతే దానికి అర్థమవుతుంది. ఏమో కానీ మామ, కొంపదీసి ఆమె వాళ్ళ బావకో వాళ్ళ నాన్నకో చెప్పదు కదా. అరే వాళ్ళ బావకును దానికి పడనే పడదా? వాళ్ళ బావకి ఎట్లా చెప్తుంది అది? ఇలాంటి విషయాలు వాళ్ళ నాన్నతో చెప్పుకుంటారా? నువ్వన్నది కూడా నిజమే కాక, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మనం జాగ్రత్తనే ఉన్నాం మామ, నేను దాన్ని సరి చేస్తా కదా.